సిట్ రిపోర్ట్ ఇవ్వండి, దర్యాప్తు బృందంలోని సభ్యుల వివరాలు సైతం అయోధ్య విరాళాల చోరీపై సుప్రీంకోర్టు అంటూ చూస్తాం. సో అయోధ్య విరాళాల చోరీకి సంబంధించినటువంటి దానిలో సిట్ దర్యాప్తు జరుగుతుంది. దానిలో అన్ని వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మొత్తానికి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాని గురించి ఒకసారి డీటెయిల్ గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయోధ్యలోని రామ మందిరంలోని విరాళాల చోరీ ఆరోపణలపై విచారణ జరుపుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తు నివేదికను ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. సిట్ సభ్యుల వివరాలు కూడా ఇవ్వాలని కోరింది. ఈ కేసు సిబిఐకి అప్పగించాలని, ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని దాఖలైనటువంటి 4 పిటిషన్లపై సిజే సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతాలో ఆర్థిక అక్రమాలు జరిగాయని, పర్యవేక్షణ లోపించిందని పిటిషన్లు ఆరోపించారు. అందుకే ట్రస్ట్ ఖాతాలపై కాగ్ సమీక్ష జరపాలని కోరారంటూ చూస్తారు. సో 100% ఈ అయోధ్య రామ మందిరం సంబంధించిన విరాళాల విషయంలో వందల వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి అనేది సిట్లో తేలిపోయింది. సో దానికి సంబంధించిన నిందితులు ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ కూడా కావడం జరిగింది. సో ఇంకా పెద్ద ఎత్తున జరుగుతున్నది. టోకెన్ల విషయంలో వివిఐపి దర్శన టోకెన్ల విషయంలో కూడా భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనిపైన చాలా పెద్ద అంటే అయోధ్య రామ మందిరం పూర్తయి ఓపెన్ అయ్యి ఇప్పటికి 3-4 సంవత్సరాలు అవుతుంది. సో ఈ క్రమంలో 3-4 సంవత్సరాలు గడవక ముందే ఇంత పెద్ద అవినీతి జరిగిందంటే భవిష్యత్తులో ఇంకా ఎంత జరిగే అవకాశం ఉందనేది అంటే ఈ మధ్యకాలంలో ఏమైందంటే దేవుడు అనేది దేవుడు హిందుత్వం హిందూ దేవుళ్ళు ఒక వ్యాపార వస్తువుగా అయిపోయారు. అందరికీ దేవుడు అంటే భయం లేకుండా పోయింది. దేవుడితోటి మనం ఆటలాడితే 100% గుర్తుపెట్టుకొని దేవుడిని అడ్డు పెట్టుకొని మనం రాజకీయాలు చేసినా, దేవుడిని అడ్డు పెట్టుకొని మన స్వార్థ రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకున్నా, దేవుడిని అడ్డు పెట్టుకొని ఆటలాడినా కానీ కర్మ ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలిపెట్టదు. దేవుడి నిష్ఠతో మనం పూజించాలి, నిష్ఠతో ఉండాలి. సో అలా కాకుండా దేవుడితోటి రాజకీయం చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా దానికి తగ్గ శిక్ష అనుభవిస్తారు, ఖచ్చితంగా తప్పదు అది. సో అందుకే ట్రస్ట్ ఖాతాలపై కాగ్ సమీక్ష జరపాలని కోరారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండానే విచారణ ప్రారంభమైందని, దీన్ని ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించాలని వాదించారు. అనంతరం కేంద్రం యూపీ ప్రభుత్వాలతో పాటు టెంపుల్ ట్రస్ట్కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణ జూలై 20కి వాయిదా వేసింది. సీఈఓ కోసం దరఖాస్తుల ఆహ్వానం అంటూ చూస్తాం. రామ మందిర ఆర్థిక పరిపాలన వ్యవహారాల్లో పారదర్శకత పెంచేందుకు ఆలయ ట్రస్ట్ మొదటిసారిగా ఒక సీఈఓ నియమించాలని నిర్ణయించింది. దీనికోసం ఒక ప్రత్యేక సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. జూలై 18 తేదీ వరకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది అంటూ చూస్తాను. సో అది నాకు తెలిసి అంత ఈజీగా పోతుందనేది అనుకోవడానికి లేదు. ఎందుకంటే అయోధ్య రామ మందిరంలో ఒక విరాళాల ఫండే కాదు, ఇక రకరకాల స్కామ్లు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. సో వాటిపైన ఇంకా సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. సిబిఐకి ఇస్తే అన్ని విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.